హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా, చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ నేర్చుకుందామండి. చిన్న చిన్న స్టెప్స్ తోటి, చిన్న చిన్న టిప్స్ తోటి ఈ వీడియోని మీకోసం ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మా చెల్లి చేస్తుందండి. అద్భుతంగా ఉంటుందన్నమాట. స్టార్ హోటల్ కంటే మించిన రుచిని మీరు ఇంట్లోనే చేసేయచ్చు. అంతేకాదు ఈ రెసిపీ చేయడం చాలా చాలా సింపుల్ అనమాట. ఎంతో ఈజీగా ఉండే ఈ పద్ధతి మీకు తెలిసినట్లయితే 100 మందికైనా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ వండి పెట్టేస్తారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం 2 పెద్ద ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రెసిపీకి దేనికైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలాలు చూద్దాం. మసాలాలు కూడా చాలా తక్కువ సరిపోతాయండి. గుప్పెడు ఫ్రెష్గా ఉన్న పుదీనాని కట్ చేసి పెట్టుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీర, అలాగే 4-5 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా, 4 బిర్యానీ ఆకులు, 2 అంగుళాల దాల్చిన చెక్కలు, 2 ఒక స్టార్ ఎనైజ్ అంటారు కదా, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు. ఇవన్నీ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఇంకా ఉన్న బిర్యానీ ఇవే కాకుండా మీ దగ్గర ఇంట్లో ఉన్న బిర్యానీ దినుసులు ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ 1 కేజీ బాయిలర్ చికెన్ తీసుకున్నామండి. ఇలా బిర్యానీ కట్ చేయించాలి అంటే మనం తీసుకునేటప్పుడే షాప్లో బిర్యానీ కట్ కావాలి అంటే ఇలా పెద్దగా కట్ చేసి ఇస్తారనమాట. ఇలా తీసుకున్న 1 కేజీ చికెన్ని మనం చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలి 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. ఏమేమి వేసి మ్యారినేట్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టుకొని మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే మీ బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు అందులో గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసేసేయండి. అలాగే మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా దినుసులన్నీ వేసేయాలన్నమాట. షాజీరా, మరాఠీ మొగ్గలు ఇవన్నీ ఇందాక ప్లేట్లో పెట్టుకున్న వేసేయాలి. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇవన్నీ వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ముందే పెరుగు వేయకూడదు అనమాట. ఇది ఒక టిప్ అండి. ముందుగా ఈ పదార్థాలను మనం బాగా కలపాలి. దాదాపు ఒక 5 నిమిషాలు చికెన్కి బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయలు, 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేయండి. మీ రుచిని బట్టి కారం తగ్గించుకోవచ్చు. ఇక్కడైతే ఘాటుగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల కారం వేసాము. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇవన్నీ వేసి చాలా బాగా మనం కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత 1 అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం పిండి బాగా కలిపేసి ఆఖరిగా మనం 200 ml పెరుగు వేసుకోవాలి. 1 రోజు పాత పెరుగు అయితే బాగుంటుందండి. మీకు దొరకకపోతే ఫ్రెష్గా ఉన్న పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి దాదాపు 5 నిమిషాలు ఖచ్చితంగా మీరు కలపాలి. అప్పుడే మనకి ఈ పదార్థాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి. మూత పెట్టేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే 1 నుండి 2 గంటలు ఖచ్చితంగా బయట పెట్టి తర్వాత మీరు చేసుకోవచ్చు. కానీ రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు బిర్యానీ చేసుకోవడానికి ఇలాంటి పెద్దగా లోతుగా ఉన్న బౌల్స్ ఏదైనా ఎంచుకోవాలన్నమాట. అంటే మంట మనకి అడుగున మొత్తం తగలాలి. కింద ఫ్లాట్గా కానీ లేదంటే బిర్యానీ బౌల్స్ అని ఉంటాయి సపరేట్గా, వాటిలో చేసుకున్న చాలా బాగుంటుంది. ఇక్కడ రాత్రంతా మ్యారినేట్ చేసామండి. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో నుండి 1 గంట ముందు తీసి బయట పెట్టుకోవాలి. చికెన్ బయట పెట్టిన తర్వాత 1 కేజీ బాస్మతి రైస్ని 2 సార్లు బాగా కడిగి నిండుగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా బాస్మతి రైస్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. నానబెడితే మనకి అన్నం వండినప్పుడు పొడుగ్గా సాగుతాయి. ఇప్పుడు ఒక 3 నుండి 4 లీటర్ల వరకు నీళ్ళని మరిగించుకోవాలి. ఆ నీళ్ళల్లో మనం ఇందాక తీసుకున్న దినుసులన్నీ మళ్ళీ వేసుకోవాలి. ఆ నీళ్ళల్లో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, 1 టీ స్పూన్ షాజీరా ఇవన్నీ వేయాలి. 1 టీ స్పూన్ షాజీరా, దాంతోపాటుగా కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేయడం వల్ల మనకి అన్నం పొడిగా ఉంటుందన్నమాట. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ వేడిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్ కట్ చేసి వేసుకోండి. వీటిని మనం చక్కగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా వేగుతుండగానే అందులో 1 టీ స్పూన్ షాజీరా, అలాగే ఇందాక వేసుకున్న దినుసులన్నీ వేయాలన్నమాట. 2 యాలక్కాయలు, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి మనం చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేయాలి. అవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఎప్పుడైతే మనకి పచ్చివాసన పోతుందో అప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక
15 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి. ఈలోపుగా పక్కన మరిగిన వాటర్లోకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వడపోసి వేసుకోవాలి. అంటే నీళ్ళు ఉంచేసి వేసుకోవాలి. చూసారు కదా, మనకి 2 ఉడుకుతున్నాయి. ఒక పక్క చికెన్, ఒక పక్క రైస్ 2 ఉడుకుతాయి అనమాట. మధ్యలో మేము వండుకునేది వచ్చేసి గోంగూర కూర అండి. మేము ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా గోంగూర కర్రీ వండుకుంటాం అనమాట. అది బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, మనకి చికెన్ బాగా ఉడికిపోతుంది 15 నిమిషాల్లో. అలాగే మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఒక పక్క అన్నం కూడా బాగా ఉడికిపోతుంది. అన్నం ఒక 5 నుండి 6 నిమిషాల్లోనే హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటూ ఉడికిపోతుందండి. బాస్మతి రైస్ కదా, తొందరగా ఉడికిపోతుంది. ఒక్క మెతుకు తీసి చెక్ చేసినట్లయితే అది మనకి 2గా కట్ అయితే చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎప్పుడైతే రైస్ మనకి ఇలా 2గా కట్ అవుతుందో అప్పుడు రైస్ తీసేసి మనం పక్కన ఉడికించుకుంటున్న చికెన్ మీద ఒక లేయర్ లాగా పరవాలి. అంటే ముందు తీసిన లేయర్ని అడుగును వేయాలి. ఆ తర్వాత తీసిన లేయర్ని దాని పైన వేయాలన్నమాట. అప్పుడు మనకి పలుకు అనేది పైన ఉన్నది తక్కువ పలుకు ఉంటుంది. అలాగే లోపల వరకు వేసిన లేయర్లో ఎక్కువ పలుకు ఉంటుంది. అన్నం బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇలా అన్నీ వేసేసి చక్కగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద పుదీనా, కొత్తిమీర, ఇందాక మిగిల్చి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి. అలాగే మనం మంచి కలర్ఫుల్గా కనపడటానికి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. దీని బదులు మీరు సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకోవచ్చు. మరింత టేస్టీగా ఉండడానికి 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేయాలి. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 నిమిషాలు మనం దమ్ చేసుకోవాలి. అడుగున రేకేం పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఇలా కూడా చక్కగా దమ్ చేసేసుకోవచ్చు. సూపర్గా మనకి మగ్గిపోతుంది. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇలా దమ్ చేసేటప్పుడు రేకు పెట్టాల్సిన అవసరం లేదండి. బాగా తక్కువ మంట మీద పెట్టుకొని మూత పెట్టేసి దాని మీద ఏదైనా హెవీ వెయిట్ పెట్టాలన్నమాట. మనం ఆల్రెడీ అన్నం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పెట్టేస్తాం ఇక్కడ. అవి పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు మీరు అలా దమ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. బాగా తక్కువ మంట మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. మీకు తెలుస్తుంది అనమాట. మధ్యలో నుండి గరిటె పెట్టి చూడాలి. చికెన్లో ఇంకా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే మరొక 5 నిమిషాలు, మొత్తానికి 15 నిమిషాల్లో చక్కగా దమ్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 10 నిమిషాల నుంచి సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ మీరు ఈ పద్ధతిలో చేశారంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎంతమందికైనా ఈజీగా వండేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.